హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి సాటర్డే అండ్ సండే రోజు వ్లాగ్ అండి, వీకెండ్ వ్లాగు. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నారు అంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? సో ఈ ఇయర్ అయితే మేము ఫెస్టివల్కి ఇంటికి వెళ్ళలేదండి. సో లాస్ట్ మంతే 2 టైమ్స్ వెంటనే వెళ్ళొచ్చాం కాబట్టి ఇంకా వెళ్ళలేదు. అండ్ దట్టు మా హస్బెండ్కి కూడా ఇక్కడ వేరే వర్క్ కూడా ఉంది, అందుకని చెప్పేసి ఊరైతే వెళ్ళలేదు. ఇది సాటర్డే రోజు మార్నింగు, వీకెండ్ కదా. సో బ్రేక్ఫాస్ట్కి అయితే ఇంకా పక్కనే రెస్టారెంట్ ఉంటే రెస్టారెంట్కి వచ్చామన్నమాట. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ అది ఫినిష్ చేసుకున్న తర్వాత ఇది ఆఫ్టర్నూన్ యాక్చువల్గా ఒక డెలివరీ పెట్టాను. సో ఆ డెలివరీ వచ్చింది, మా వాళ్ళకి ఏంటో తెలియదు. సో అందుకే అంత ఆత్రంగా ఓపెన్ చేస్తున్నారనమాట, ఏంటి ఏంటి అనేసి. సో ఈ మధ్య ఇది బాగా ట్రెండ్ అవుతున్న మనీ సేవింగ్ బ్యాంక్ ఉంది కదా. సో అది నేను అమెజాన్లో తీసుకున్నాను. యాక్చువల్గా వాళ్ళు ఇన్స్టా పేజీల్లో చెప్తున్నారు, బట్ నాకు ఇన్స్టాలు ఫేస్బుక్ అకౌంట్స్ ఏం లేవు. సో నేను అమెజాన్లో తీసుకున్నాను. దీన్ని కస్టమైజ్ చేయించుకున్నానండి. నార్మల్గా కూడా ఉన్నాయి, బట్ నేనైతే నా ఇద్దరు పిల్లల పిక్స్ అయితే వేయించుకొని కస్టమైజ్ చేయించుకున్నాను. చూడండి ఎంత బాగుందో. సో దీని స్పెషాలిటీ ఏంటి అంటే మనం మనీ వేసుకున్న తర్వాత ఎంత వేసాము అన్నది అక్కడ స్ట్రైక్ చేసుకున్నాం అనుకోండి, అట్లా 1 lakh వరకు కూడా సేవ్ చేసుకోవచ్చు. క్వాలిటీ కూడా చాలా బాగుంది. చూడండి వెనక్కుంది కదా. సో మనం ఎంత అమౌంట్ వేస్తున్నామో అది స్ట్రైక్ చేసుకుంటే మనకి కౌంటింగ్ అనేది ఈజీగా ఉంటుంది. సో అక్కడ పెన్ పెట్టుకోవటానికి అంటే పక్కన వచ్చేసి అమౌంట్ వేసుకోవటానికి. సో వీళ్ళ దగ్గర పింక్ది ఉంది కదా, అది ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఉంది. బట్ అది ఏమవుతుందంటే బ్యాటరీస్ కాబట్టి ఈజీగా వెంటనే ఎప్పుడన్నా అవసరమైతే అమౌంట్ ఓపెన్ చేసి తీసుకుంటున్నాము. బట్ ఇది ఓపెన్ చేయాలంటే ఇప్పుడు ఈ వుడెన్ది ఓపెన్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే కింద స్క్రూస్ ఇవి. ఆ స్క్రూస్ తీసి ఓపెన్ చేసి పెట్టడం అయితే కష్టం కాబట్టి కొంచెం మనీ ఎక్కువ రోజులైతే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోకుండా సేవ్ చేసుకుంటాం కదా. సో మా పిల్లలైతే వెంటనే అయితే వేసేసుకున్నారు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో నేను వీళ్ళకి ఒకటి అని చెప్పి మా బ్రదర్ ఇన్ లా వాళ్ళ పిల్లలకి ఒకటి తీసుకున్నాను. రెండు కూడా క్వాలిటీ బాగుంది. ఫోటో అయితే కొంచెం వీళ్ళది డల్ అనిపిస్తుంది నాకు, మేబీ ఇంకొంచెం బ్రైట్గా ఉండొచ్చు. కానీ అది వచ్చేసి అరౌండ్ 600 ప్లస్ ఎంతో అమౌంట్, 600 to 700 మధ్యలో అయితే కాస్ట్ ఉంది. సో క్వాలిటీ బాగుంది అండ్ ఓకే, ఆ ప్రైస్కి వర్త్ అని అనిపించింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే డెఫినెట్గా అమెజాన్లో చెక్ చేయండి. ఓకేనా? దాని తర్వాత లంచ్ అది ఫినిష్ చేసుకున్న తర్వాత నేను చాలా డేస్ అవుతుంది నేను స్టిచ్చింగ్ చేసి మా అమ్మాయికి స్టిచ్ చేసి. సో ఈసారి ఏదన్నా కొంచెం స్టిచ్ చేద్దాంలే అని చెప్పేసి ఈ శారీ నేను ఎప్పుడో మీషోలో తీసుకున్నాను. 450 అట్లా కాస్ట్. సో ఇప్పుడు చూపించింది బ్లౌజ్ పీస్. శారీ అంతా కూడా ప్లెయిన్, దానికి ఆ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. దీనిలో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. బట్ నాకు ఇది ఏమంటారు, నేరేడు పండు కలర్ అంటారు కదా. సో ఆ కలర్ బాగుంది. సో సమన్వికి బాగుంటుంది అనిపించి ఇది తీసుకున్నాను. సో ఏదన్నా స్టిచ్ చేద్దాంలే అని చెప్పేసి మెజర్మెంట్స్ అవి తీసుకుంటున్నా. నార్మల్గా తనకి ఏంటి అంటే ట్రెడిషనల్ వేర్ అసలు నచ్చదు. మేబీ ఆ అకేషన్కి ఏదన్నా కావాలి ట్రెడిషనల్ అనుకుంటే అలాంటిది స్టిచ్ చేస్తే అప్పటికప్పుడే వేసుకుంటా తప్ప తర్వాత దాన్ని అసలు ముట్టుకోదు, అది ఎంత కాస్ట్ అయినా సరే. సో అందుకని చెప్పేసి నేను ఎంత అలాంటి లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేసినా వేసుకోవట్లేదు. నేను కష్టపడి స్టిచ్ చేయటమే అవుతుందని చెప్పేసి ఈ మధ్య నేనేం తనకి స్టిచ్ చేయట్లా. బట్ ఇప్పుడు ఓకే, కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాము, నాకు నచ్చిన ప్యాటర్న్ కాకుండా కొంచెం తనకి ఇంట్రెస్ట్గా ఉండేలాగా చేద్దాంలే అని చెప్పేసి స్టార్ట్ చేశాను. నేను ఎలా స్టిచ్ చేశాను ఏంటి అదైతే ఏం వీడియో లాగా అయితే ఏం షూట్ చేయలేదండి, జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే. నార్మల్ గౌన్ ఫ్రాక్ ఉంటుంది కదా, లాంగ్ ఫ్రాక్ కాకుండా నార్మల్ ఫ్రాక్కి కొంచెం కోట్ మోడల్లో కొంచెం సపరేట్ జాకెట్ మోడల్లో స్టిచ్ చేశాను. సో అది స్టిచ్ చేసిన తర్వాత కూడా పిక్ పెడతాను. నాకు కొంచెం స్టిచ్చింగ్ ఇంట్రెస్టే, కాకపోతే అంత కష్టపడి చేస్తున్నా తను వేసుకోవట్లేదు అని చెప్పేసి ఈ మధ్య అయితే స్టిచ్ చేయట్లేదు అంతే. సో ఫైనల్గా అయితే స్టిచ్ చేసిన తర్వాత అయితే ఇట్లా ఉంది. తను వేసుకున్న తర్వాత కూడా నెక్స్ట్ వీడియోలో ఆ పిక్ యాడ్ చేస్తాను. ఇట్లా పైన కోట్ లాగా స్టిచ్ చేశాను, జాకెట్ లాగా. పైన అంతా నార్మల్
ప్లెయిన్ ఫ్రాక్ లాగా. సో ఆ ఫ్రాక్‌కి పైన జాకెట్ లాగా. యాక్చువల్‌గా బ్లౌజ్ పీస్ ఐ థింక్ 80 సెంటీమీటర్స్ అట్లానే ఉంది. లేకపోతే కంప్లీట్‌గా కూడా నేను హ్యాండ్స్‌కి కూడా ఈ డిజైన్‌దే అనుకున్నానులే కానీ ప్యాటర్ను, కానీ ఇంకా బ్లౌజ్ సరిపోలేదనమాట. అందుకని హ్యాండ్స్‌కి కొంచెం ఆ ప్లెయిన్‌ది ఏదైతే ఉందో అది వేసేసి కింద జస్ట్ కొంచెం ఏదైతే ఉందో కొంచెం మిగిలింది ఆ బ్లౌజు కొంచెం జస్ట్ అవి ఇట్లా యాడ్ చేశాననమాట. కొంచెం సెపరేట్ జాకెట్ లాగా ఇట్లాంటివి దీనికి ఏదైనా బెల్ట్ లాంటిది ఉంది అంటే హ్యాపీగా బెల్ట్ పెట్టేసుకున్నా కూడా లుక్ వైజ్‌గా చాలా బావుంటుంది. సో ఒకసారి వేసుకున్నా కూడా ఎలా ఉందో చూపిస్తాను. దాని తర్వాత అయితే ఇంకా ఇది ఈవినింగ్ అండి, సాటర్డే రోజు ఈవినింగ్ ఆల్మోస్ట్ 6:00 అట్లా అయింది. సో ఇంకా చాలా డేస్ అవుతుందిలే కొంచెం పకోడీలాగా చేద్దాము. ఇంకా మా హస్బెండ్ కూడా ఇంట్లో ఉన్నారు కదా! కొంచెం తనకి ఇట్లాంటివి ఇంట్రెస్టే కానీ నేను చాలా రేరు అస్సలు చేయను. ఈవెన్ శనగపిండి కూడా నేను గ్రాసరీస్‌లో తెచ్చుకోను. ఎందుకంటే అవి ఉంటే ఏదో ఒకటి ఇట్లాంటివి వేస్తూ ఉంటాము. ఇంకా పాడైపోతది కదా అని ఖర్చు పెడుతుంటాం అంతే. సో అందుకని చెప్పేసి మ్యాక్సిమం గ్రాసరీస్‌లో నాకు ఇంకా శనగపిండి నేను తెచ్చుకోను. ఎప్పుడైనా బాగా కావాలి తినాలనిపిస్తుంది అంటే అప్పటికప్పుడే కొంచెం తెచ్చుకుంటాం అంతే. సో కొంచెం పకోడీలు చేద్దాం, చాలా డేస్ అవుతుంది, ప్లస్ తను కూడా ఉన్నారు కదా అని చెప్పేసి నేను వేశాను. పిల్లలైతే కిందకి ఆడుకోవటానికి వెళ్ళారు. అపార్ట్మెంట్లో చాలామంది వెళ్ళిపోయారు. సో చాలా సంక్రాంతి అనేది మెయిన్ ఫెస్టివల్ కదా ఆంధ్ర వాళ్ళకి. సో ఆంధ్ర వాళ్ళందరూ చాలామంది వెళ్ళిపోయారు. బట్ ఒక 2, 3 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆ పిల్లలతోనే కింద ఆడుకుంటున్నారు. మా హస్బెండ్ కొంచెం వేరే వర్క్ ఉందని చెప్పేసి బయటికెళ్ళారు. సో వాళ్ళు వచ్చే వరకు వేసేద్దాం కదా అని వేసాను. చూడండి పకోడీలు ఎంత క్రిస్పీగా వచ్చాయో. వాటర్ తక్కువ వేసి కొంచెం శనగపిండి కూడా తక్కువ వేసి బాగా గట్టిగా కలుపుకున్నామంటే ఇట్లా మంచిగా గట్టిగా వస్తాయి పకోడీలు. సో దాని తర్వాత ఇది సండే రోజండి. ఇంకా ఆ రోజు నైట్ అయితే నేనేం షూట్ చేయలేదు. అండ్ సండే రోజు మార్నింగ్ కూడా ఏం షూట్ చేయలేదు. అరౌండ్ ఈవినింగ్ 4:00 అట్లా. సో ఫెస్టివల్ కదా, అందరు అపార్ట్మెంట్స్ ఆ కాలనీలో ఉన్న ఒక 5, 6 అపార్ట్మెంట్స్ అందరూ వాష్ చేసినట్లున్నారు. మొత్తం ఫ్లోర్లు అవన్నీ మొత్తం నీళ్ళే అనమాట. సో దాని తర్వాత మేము బయటికెళ్తున్నాము. ఇంకా పిల్లల కైట్లు అవి కావాలి అంటే సో ఇంకా దానిలో ఆగే కైట్స్ అవి తీసుకున్నాము. యాక్చువల్‌గా మేము ఇక్కడ గండిపేట పార్క్‌కి వెళ్తున్నాము. చాలా అసలు ఎప్పుడు చూడలేదు పార్క్. ఆల్మోస్ట్ 1 ఇయర్ పైనే అవుతున్నట్లుంది స్టార్ట్ చేసి. బావుంటది అని విన్నాంలే గానీ ఎప్పుడైతే వెళ్ళలేదు. సరే కొంచెం సరదాగా అట్లా బయటికెళ్దాము. అండ్ మెయిన్ అనుకున్నది కూడా కొంచెం కైట్స్ ఎగరేయడానికి ఫ్రీగా ఉంటదేమో, కొంచెం కైట్స్ ఎగరేద్దాము. నార్మల్‌గా అయితే గండిపేట కైట్ ఫెస్టివల్ జరుగుతుంది కదా! సో అంటే మేబీ పార్కులో కూడా ఎగరేయొచ్చేమో అట్లా అనుకొని వెళ్ళాము. బట్ పార్క్ అయితే చాలా బాగుంది. చూడండి లుకింగ్ వైస్‌గా, సీనరీ వైస్‌గా చాలా బాగుంది. అండ్ మెయింటెనెన్స్ కూడా పర్లేదు, ఎక్కడ వేస్ట్‌గా అట్లా ఏం లేదు. మెయింటెనెన్స్ వైస్‌గా కూడా బాగుంది. దీనికి ఎంట్రీ టికెట్ ఉంటుంది. యాక్చువల్‌గా లోపల ఒక 1/2 కిలోమీటర్ ముందే గేట్ లాగుంది. అక్కడ ఎంట్రీ టికెట్స్ ఉన్నాయి. సో అడల్ట్స్‌కి అయితే 50 రూపీస్ అండ్ 10 ఇయర్స్ లోపు కిడ్స్‌కి అయితే 20 రూపీస్. అబోవ్ కిడ్స్‌కి అయితే 50 రూపీస్ అట్లా. అండ్ కార్ పార్కింగ్‌కి అయితే ఏం లేదు, కార్ పార్కింగ్ ఫ్రీ. సో మేము కార్ అది పార్క్ చేసుకున్న తర్వాత ఇంక లోపలికైతే వస్తున్నాము. యాక్చువల్‌గా నేను ఎక్స్పెక్ట్ చేసింది, సో ఫెస్టివల్ సీజన్ కదా, మ్యాక్సిమం చాలామంది వెళ్ళిపోయి బయట ఊరు వెళ్ళిపోతారు కాబట్టి పార్క్ ఖాళీగా ఉంటుంది అనేసి ఎక్స్పెక్ట్ చేశాను. సో బట్ ఇక్కడైతే ఫుల్ రష్ ఉందండి, జనాలు చాలామంది ఉన్నారు. నార్మల్ డేస్‌లో ఇంకా మేబీ ఇంకా ఎక్కువ ఉండుంటారేమో. చాలా ఎక్కువ మంది ఉన్నారు. ప్లస్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ కైట్స్ ఎగరేయటానికి నాట్ అలౌడ్. మీరు ఏవైనా గేమ్స్ ఆడుకోవచ్చు. అక్కడ క్రికెట్ ఆడుతున్నారు, బ్యాడ్మింటన్ ఆడుతున్నారు, ఇట్లా అన్నీ ఆడుతున్నారు కానీ కైట్స్ అయితే ఎగరేయొద్దన్నారు. సో ఇంక నార్మల్‌గా మేము కొంచెం ఎక్కువ టైం అయితే ఏం లేవు, ఒక హాఫ్ అన్ అవర్ అట్లా స్పెండ్ చేసి వచ్చేసాము. మెయిన్ మేము వచ్చిందే కైట్స్ ఎగరేయటానికి కదా అనేసి. బట్ ఎవరైతే కొంచెం ఫ్యామిలీతో పీస్ఫుల్గా కొంచెం టెక్నాలజీ ఇవన్నీ దూరంగా పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే హ్యాపీగా ది బెస్ట్ అండి. పార్క్ అయితే గండిపేట పార్కు. సీనరీ వైజ్‌గా అయితే చాలా బాగుంది. పక్కనే మంచి గండిపేట చెరువు ఉంది. చాలామంది అక్కడ మొత్తం ఫుడ్ బయట ఫుడ్ అలౌడే.
అక్కడ ఏం స్టాల్స్ లాగా ఫుడ్ కోర్ట్ లాగా ఏం లేవు. మంచిగా వాటర్ తాగడానికి కూడా ఏం లేవు. వాటరు ఫుడ్ అన్నీ బయట తెచ్చుకోవచ్చు. అండ్ ఎంట్రీ ఫీజు కూడా 50 రూపీసే కాబట్టి చాలామంది మొత్తం ఎట్లా బెడ్షీట్లు, చేపలు, పెద్ద పెద్ద వాటర్ టిన్స్, ఫుడ్ మొత్తం తీసుకొచ్చుకున్నారు. ఫ్యామిలీ వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉంటుంది. ఈవినింగ్ 7:30 వరకు ఉంటుంది పార్కు. సో మార్నింగ్ అంతా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చారు. అంటే ఈవినింగ్ వరకు మంచిగా పీస్ఫుల్గా పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చు. నార్మల్గా బయటికి మనం ఎక్కడికి వెళ్ళినా ఏదైనా ఇట్లాంటి పార్క్స్కి వెళ్ళాము అంటే అక్కడ ఏదో ఒక గేమ్స్ రైడ్ ఏవో ఒకటి ఉంటాయి. సో మళ్ళీ వాటికి ఎక్స్ట్రాగా 100 రూపీస్ 200 రూపీస్ అట్లా ఉంటాయి కదా. బట్ కొంచెం అట్లా కాకుండా బడ్జెట్లో కొంచెం తక్కువ కాస్ట్తో మంచిగా ఫ్యామిలీతో వన్ డే అంతా స్పెండ్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ పార్క్ ది బెస్ట్ అండి. బాగుంది. సో మంచిగా ఏదైనా గెట్ టుగెదర్ లాంటివి అట్లా అని కూడా ప్లాన్ చేసుకోవచ్చేమో అనిపించింది. బట్ మేమైతే ఎక్కువ టైం ఉండలేదండి. మేము వచ్చిందే మెయిన్ కైట్స్ ఎగరేయటం కోసం, పిల్లలకి కొంచెం అది వాళ్ళతో కొంచెం ఆడిద్దాంలే అని చెప్పేసి. సో అక్కడ నాట్ అలౌడ్ అని చెప్పేసి మేమైతే రిటర్న్ అయిపోయాము. యాక్చువల్గా ఇది మార్నింగ్ 7:30 టు ఈవినింగ్ 7:30 వరకు అయితే ఉన్నట్లుంది. హ్యాపీగా ఒకసారి అయితే ప్లాన్ చేసుకోండి. గండిపేట పార్క్ చూడండి, బాగుంది కదా. సో దీని తర్వాత అయితే మేము ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. యాక్చువల్గా నేను డైలీ ఎక్కడికైతే వాకింగ్కి వెళ్తుంటామో ఆ వాకింగ్కి వెళ్ళే దగ్గర మంచిగా అదంతా కూడా కొండలే అంతకుముందు కూడా చూపించాను కదా. సో అక్కడైతే కొంచెం కైట్స్ ఎగరేయటం ఈజీగా ఉంటుంది. అండ్ మా ఇంటికి దగ్గరే కాబట్టి ప్రాబ్లం లేదు, ఇంటి పక్కనే అని చెప్పేసి మళ్ళీ మేము అక్కడికి రిటర్న్ అయిపోతున్నాము. సో దారిలో వెళ్ళేటప్పుడు ఇట్లా రోడ్డు పక్కన కొన్ని పెట్టారనమాట. సో బాగున్నాయి కదా అని చెప్పేసి జస్ట్ నేను అట్లా వీడియో తీస్తున్నాను. సో రోడ్డుకి మిడిల్లో అయితే ఇట్లా కొన్ని స్టాచ్యూస్ లాగా పెట్టారు. బాగుంటుంది, కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. కొన్ని ఏరియాస్లోకి వెళ్ళాము అంటే మెయిన్ గచ్చిబౌలి కానివ్వండి, అటు కొంచెం కొన్ని ఏరియాస్కి వెళ్ళామంటే ఇది హైదరాబాద్ అయినా అనిపించేలాగా ఉంటుంది. పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానివ్వండి ఇట్లాంటివి. సో జస్ట్ ఇంకా అవే వీడియో తీస్తున్నాను. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సంక్రాంతి? ఇది సో తెలుగు వాళ్ళకి చాలా పెద్ద పండగ కదా, మెయిన్ ఆంధ్ర వాళ్ళకి. ఇక్కడ తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగ ఎలా చేసుకుంటారో అక్కడ ఆంధ్రాలో కూడా సంక్రాంతి అలా మెయిన్ ఫెస్టివల్. సో ఐ హోప్ అందరూ కూడా హ్యాపీగా ఈ భోగి, కనుమ, సంక్రాంతి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. ఈ వీడియో భోగి రోజే వస్తుంది కాబట్టి చెప్తున్నాను. సో దాని తర్వాత ఏదైతే రోజు వాకింగ్కి వెళ్తాను కదా అక్కడికి వచ్చాము. బట్ అక్కడ మేము ఆల్రెడీ షాప్లో అతనితోనే దారం అది కట్టించుకున్నాము. అతను కట్టమంటే కట్టించాడు కానీ కరెక్ట్గా కట్టినట్లేడు. చాలాసేపు ట్రై చేస్తున్నారు పాపం. బట్ అవి కైట్ అయితే అస్సలు ఎగరలేదు. దాని తర్వాత అక్కడ ఎవరో ఇంకా అక్కడ ఉంటారు కదా, దాని పక్కనే టెంపుల్ ఉంది కొండ మీద. ఆ టెంపుల్కి వచ్చిన వాళ్ళు లేకపోతే జస్ట్ ఆ కొండ మీదకి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఎవరో హెల్ప్ చేశారు. కొంచెం వాళ్ళే దారం అది కట్టించిన తర్వాత చూడండి ఇప్పుడు బాగా ఎగురుతుంది కదా. సో హ్యాపీ. ఇంకా సాయిదైతే అరేంజ్ చేసి ఇచ్చారు. ఇంకా సమన్వీదే అనమాట, వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు వాళ్ళిద్దరూ. సో రాంగ్ కట్టారండి దారము, కొంచెం ఇలా కట్టండి అని చెప్పేసి. సో ఫైనల్గా అయితే ఒక హాఫ్ అన్ అవర్ స్ట్రగుల్ తర్వాత అయితే కైట్లు మంచిగా ఎగురుతున్నాయి. బట్ అప్పటికే అయితే కొంచెం చీకటి అయిందండి, అండ్ దోమలు కూడా ఉన్నాయి అని చెప్పేసి సో రేపు వద్దాంలే మళ్ళీ అని చెప్పేసి వచ్చేసాము. సో పక్కనే కొండ మీద టెంపుల్ అని చెప్పాను కదా, సో అనంత పద్మనాభ స్వామి గుడి అండి. నేను అంతకుముందు కూడా చూపించాను ఈ టెంపుల్. ఇక్కడ గోదాదేవి కళ్యాణం కదా, మండే రోజు భోగి రోజు గోదాదేవి కళ్యాణం చేస్తారు కదా. సో దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ అనేవి సండే రోజు నైట్ మేము వెళ్ళడానికి జరుగుతున్నాయి. సో పెళ్ళికి ముందు ఏం చేస్తారు, నార్మల్గా మనకైనా మంగళ స్నానం కానివ్వండి, తరంబ్రాలు ప్రిపేర్ చేసుకోవడం, ఎదురుకోళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా మేము వెళ్ళడానికి ప్రిపేర్ చేస్తున్నారు. అదే నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను.
యాక్చువల్గా మా హస్బెండ్ వాళ్ళ నాయనమ్మ చనిపోయి ఇంకా 1 మంత్ కూడా అవ్వలేదు కదా. సో ఇలాంటివి ఏమీ చేయకూడదు అని చెప్పేసి నేనైతే ఏం పార్టిసిపేట్ చేయలేదండి. జస్ట్ వీడియో తీసుకోవచ్చు అన్నారని చెప్పేసి వీడియో తీసుకున్నాను అంతే. రేపు ఫంక్షన్ అంటే ఈరోజు మంగళ స్నానం చేపిస్తారు కదా అమ్మవారికి. ఇప్పుడు మంగళ స్నానం ఇక్కడేనేమో. అయ్యవారు వెంకటేశ్వర స్వామి. మంచిగా ఇవన్నీ కూడా ఇంకా అవి జరిగే టయానికి మేము వెళ్ళటం అయితే మేము ఇంకా మంచిగా హ్యాపీగా బ్లెస్డ్ లాగా అయితే ఫీల్ అయ్యాము. ఇంకా మంచిగా దండం అయితే పెట్టేసుకొని కంప్లీట్ అయిపోయిన దాకా అయితే ఏం ఉండలేదండి. ఇంకా కొంచెం సేపు చూసి అయితే వచ్చాము. మంగళ స్నానం స్టార్ట్ అయ్యే ముందు వరకు అయితే ఉండి. సో అంతే అండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా టేక్ కేర్, బాయ్.